అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జ్యేష్ఠ మాసంలో వచ్చే బుధవారం అంటే గణేశుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ రోజున గణేశ పురాణంలోని వరద గణేశ వ్రతం గురించి తెలుసుకుందాము. పూర్వము ఒకనాడు కైలాసంలో పరమేశ్వరుడు ప్రమద గణాలతో సమావేశమై ఉన్నప్పుడు కుమారస్వామి వారు అక్కడికి వచ్చి శంకరుడికి నమస్కరించి ఇలా అడిగాడు. తండ్రి, నీ దయతో ఇంతకుముందు నేను ఎన్నో ఉపాఖ్యానాలు వ్రత విధానాలు నీ నుంచి తెలుసుకున్నాను. అయినా కూడా నాకు తనివి తీరడం లేదు. వ్రతాలన్నింటిలోకి గొప్పది, సర్వసిద్ధుల్ని ప్రసాదించేది అయిన వ్రతం ఏది? ఏ వ్రతాన్ని చేయటం వల్ల జనులందరి సంకటాలు తొలగిపోతాయి? అలాంటి మహామహిమాన్వితమైనటువంటి వ్రతం గురించి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు చిద్విలాసంగా నవ్వుతూ, కుమారా, లోకోపచారం కోసము నువ్వు అడిగినటువంటి వ్రతాన్ని గురించి చెప్తాను. భూలోకవాసులకే కాదు, సమస్త లోకవాసులకి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే వరద గణేశ వ్రతము సకల శుభ ఫలితాలనిస్తుంది. ఇది వ్రతాలన్నింటిలోకి సర్వశ్రేష్టమైనది. ఇక ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వాడికి యజ్ఞ జప దానాదులు చేస్తే లభించే ఫలితం వస్తుంది. రాజాదిరాజులు సైతం ఈ వ్రతాన్ని చేసిన వాడికి వశమైపోతారు. కోటి జన్మల పాపం దీనివల్ల నశిస్తుంది. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వ్రతానికి సాటి మరొకటి లేదు అని చెప్పాడు. ఇప్పుడు కుమారస్వామి, తండ్రి, మీరు చెప్పినటువంటి వినాయక వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? ఎలాంటి నియమాల్ని పాటించాలి? ఇంతకుముందు దీన్ని ఎవరు పాటించి శుభ ఫలితాలు పొందారు అని వినయంగా అడిగాడు కుమారస్వామి. గణేశ్వరుడు, నాయన స్కంద, శ్రావణ శుద్ధ చవితి నాడు ఈ దివ్య వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు ఉదయాన్నే స్నాన సంధ్యాది అనుష్ఠానాలు నిర్వర్తించుకొని ముందుగా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్నే గజాననుడిగా భావించి సాష్టాంగ నమస్కారం చేయాలి. గురువుకి దక్షిణ వస్త్ర తాంబూలాల్ని సమర్పించి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇంటికి తిరిగి వచ్చి వ్రతాన్ని ఆరంభించాలి. స్వగృహంలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసి అందులో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజు కూడా శ్రద్ధగా స్వామివారిని పూజించాలి. ఈ పూజని ఇలాగే భాద్రపద శుద్ధ శుక్ల చతుర్థి వచ్చే వరకు, అనగా ఒక మాసం పాటు కొనసాగించాలి. ఇక ఈ వ్రతాన్ని ఆచరించేవారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రతిరోజు కూడా నేల మీదే పడుకోవాలి. నిత్యము ఒకే పూట భోజనం చేయాలి. ఉప్పు కారం లేని సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా ప్రతిరోజు వ్రతం పూర్తి అయిన తర్వాత శ్రీ గణపతి ఏకాక్షర షడాక్షర మంత్రాన్ని కానీ అష్టాక్షర ద్వాదశాక్షర మంత్రాల్లో ఏదో ఒకదాన్ని కానీ నియమంగా జపించాలి. గణేశ యంత్రాన్ని 10,000 నిత్యము జపించటము చాలా మంచిది. ఇక శక్తి లేని వారు కనీసము 1116 సార్లు తప్పనిసరిగా జపించాలి. ఇలా జపం చేసేటప్పుడు హృదయంలో గణేశుడి రూపాన్ని తదేకంగా ధ్యానించాలి. ఇక వ్రత విధానం ఏమనగా, స్వగృహంలోని పూజా మందిరంలో ఒక అందమైన మండపాన్ని సిద్ధం చేయాలి. ఆ మండపంలో నేల మీద ధాన్యం పోసి దాని మీద బంగారు లేక వెండి రాగి నీటిలో ఏదో ఒక కలశాన్ని స్థాపించాలి. దాని మీద నారికేళాన్ని ఉంచి వస్త్రంతో చుట్టాలి. ఇక కలశంలో నీళ్లు నింపి పంచపల్లవాలని నవరత్నాలని వేయాలి. తర్వాత కలశాల వద్ద గణేశ ప్రతిమను స్థాపించాలి. ముందుగా పీఠ పూజ చేసి అక్షతలు పూలు చల్లి వేద మంత్రాలతో మూల మంత్రాన్ని పఠిస్తూ గజాననుని భక్తిగా ఆవాహన చేయాలి. ఇక ఆవాహన తర్వాత స్వామికి పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, మధుర పర్కాల్ని సమర్పించాలి. తర్వాత పంచామృతాలతో శుద్ధోదకంతో స్నానం చేయించి ఎర్రటి వస్త్రాల్ని సమర్పించాలి. అలాగే యజ్ఞోపవీతము, గంధము, పుష్ప ధూపదీపాల్ని, నైవేద్యాన్ని, నీరాజన మంత్రపుష్పాల్ని సమర్పించాలి. దీన్నే షోడశోపచార పూజ అని అంటారు. గణపతికి పూజలో భాగంగా గారెలు, అప్పాలు, లడ్డూలు, పానకము, ఉండ్రాళ్ళు, పాయసం లాంటి పదార్థాలని నైవేద్యంగా సమర్పించాలి. నీరాజన మంత్రపుష్పాల సమర్పణ తర్వాత గణేశుడికి ప్రీతికరమైనటువంటి సహస్రనామాల్ని పఠించాలి.
ఇలా పూజంతా పూర్తయిన తర్వాత విప్రుల్ని దానాలతో సంతృప్తిపరిచి ఆ రాత్రంతా గణేష భజనతో జాగారం చెయ్యాలి. ఇక మర్నాడు ఉదయము యథావిధిగా స్నాన సంధ్యలో ముగించుకొని గణపతిని అర్చించాలి. అనంతరము మూలమంత్రంతో యథాశక్తి హోమం చేసి హోమానంతరము అధర్వుణ్ణి సత్కరించాలి. కనీసము 21 మందికి తగ్గకుండా బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టాలి. వీలైతే బీదలకు కూడా అన్నదానం చేసి ఆ తర్వాత బంధుమిత్రులతో తాను భుజించాలి. ఇది వరద గణపతి వ్రత విధానము. ఇక దీన్ని ఆచరించిన వారికి భక్తి, భుక్తి, ముక్తి ఈ 3 కూడా లభిస్తాయి. దీనికి నిదర్శనంగా నీకొక వృత్తాంతాన్ని చెబుతాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు శంకరుడు. పూర్వము కర్దముడు అనే మహారాజు భూమండలాన్నంతా కూడా పరిపాలించేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ధర్మప్రభువైనటువంటి కర్దముడి పరిపాలనలో ప్రజలంతా కూడా ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. దేవతలు సైతము అదృశ్యంగా వచ్చి అతడి సభలో కొలువు ఉండేవారు. అయితే ఒక రోజున మహాతపస్సంపన్నుడైనటువంటి భృగు మహర్షి అతడి సభకు వచ్చాడు. అప్పుడు కర్దముడు వెంటనే సింహాసనం దిగి మహర్షిని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారాలు పూర్తయిన తర్వాత ఆయన దగ్గరికి చేరి, మహాత్మా, తమరు త్రిలోకాధివేదులు కనుక నాకు ఎప్పటి నుంచే ఒక విషయము తెలుసుకోవాలని ఉంది. నేను పూర్వజన్మలో ఎవరిని ఎక్కడ పుట్టాను, పుణ్యఫలం వల్ల ఈ జన్మలో మహారాజునయ్యాను. నా అంత వైభవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని ఇంతకుముందు నా రాజ్యాన్ని పరిపాలించిన పూర్వీకులెవరూ పొందలేదు. కుబేరుణ్ణి మించిన సంపదలతో అలరారుతూ ఉన్నాను. దేవతలు సైతము నా పరిపాలన మెచ్చుకుంటూ ఉన్నారు. సృష్టిలో ఉన్న అన్ని గొప్ప వస్తువులు కూడా నా దగ్గర ఉన్నాయి. కనుక స్వామి, దయచేసి నా పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయండి అని తెలిస్తే ఈ జన్మలో కూడా అలాంటి పుణ్యకార్యాలనే చేసి తరిస్తాను అని అన్నాడు. అప్పుడు భృగు మహర్షి చిన్నగా నవ్వి, కర్దమా, పూర్వజన్మలో నీ ఒక దరిద్రుడివి. చాలా బలహీనమైన శరీరంతో జన్మించావు. నీ కుటుంబ పోషణ కోసము ఎన్నో రకాల పనులు చేసేవాడువు. ఎంత చేసినా కూడా నీ సంపాదన నీ కుటుంబ పోషణకి ఏమాత్రమూ సరిపోయేది కాదు. దాంతో నీ భార్య పిల్లలు నిన్ను అసమర్థుడము అని దూషిస్తూ ఉండేవారు. అలా వారి మాటలు పడలేక వైరాగ్యంతో ఒక రోజున ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయావు. అలా అరణ్యంలో దిక్కుతోచక తిరుగుతూ ఉన్నటువంటి నీకు ఒక ఆశ్రమంలో సకల మునుల చేత కూడా సేవించబడుతూ ఉన్న సౌభరి అనే మహర్షి కనిపించాడు. ఆ సమయంలో ఆయన సిద్ధాసనంలో కూర్చుని శిష్యులందరికీ కూడా దుఃఖ నివారకము, సకల శుభప్రదము అయిన ఒక మహావిద్యను ఉపదేశిస్తూ ఉన్నాడు. అప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశావు. మునిని నిన్ను సాదరంగా చూసి, నాయన, ఎవరు నీవు? నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అని ప్రశ్నించాడు. ఇప్పుడు మహానుభావ, నేను పుట్టుకతోనే కటిక దరిద్రుణ్ణి, దుర్బలుణ్ణి. విధివశాత్తు వివాహం చేసుకున్నాను. నా భార్య పిల్లల్ని సరిగా పోషించుకోలేకపోయాను. దాంతో వారంతా కూడా నన్ను నిందించడం ప్రారంభించారు. వారి మాటల్ని భరించలేక సంసారం మీద విరక్తి పుట్టి ఇలా అడవులకు వచ్చేశాను స్వామి. నాకు సంసార సాగరాన్ని దాటి మార్గాన్ని సూచించండి అని బోరున విలపించావు. ఇప్పుడు నీ బాధ చూసి సౌభరికి మనస్సు ద్రవించి, నాయన, బాధపడకు. లోకంలో ఎవరికైనా వారి దుఃఖాల్ని పోగొట్టి సుఖ సంతోషాల్ని, సంపదల్ని ప్రసాదించే దివ్య వ్రతము ఒకటి ఉంది. దాన్నే వరద గణేశ వ్రతము అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించి 4 వర్ణాల ప్రజలు తమ తమ దుఃఖాల నుంచి విముక్తులయ్యారు. మానవులే కాదు, దేవతలు, ఋషులు కూడా ఆ వ్రత ప్రభావంతో శుభ ఫలితాలు పొందారు. ఇది చతుర్విధ పురుషార్థాల్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా సౌభరి మాటలు విన్నాక నీ హృదయము ఆనందంతో ఉప్పొంగింది. అప్పుడు వెంటనే, స్వామి, తమరు చెప్పినటువంటి గణేశుడు ఎలాంటివాడు? ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన వ్రతాన్ని ఎలా చేయాలి? దయచేసి చెప్పండి, నాకు ఎంతో ఆసక్తిగా ఉంది అని వేడుకున్నాడు.
అప్పుడు సౌపరి నీకిలా ప్రబోధించాడు. అది మధ్యాంతరహితమైనది, నిర్వికారంగా, నిరంజనంగా, శోకరహితంగా ఉండేది అయిన ఏ పరబ్రహ్మతత్వం ఉందో అదే గణపతి తత్వం అని వేద విధులు చెబుతారు. గజాననుడు శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడు. అది ప్రణవనాదము అంటే ఓంకారము. ఆయన నుంచే ఆవిర్భవించింది. సకల వేదాలు, శాస్త్రాలు ఆయన ద్వారానే ఆవిర్భవించాయి. ఇక సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు తనకు సృష్టి చేయడం తెలియనప్పుడు 100 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి సిద్ధి బుద్ధి అనే కుమార్తెల్ని సమర్పించి గణపతి నుంచి సృష్టి రచన సామర్థ్యాన్ని పొందాడు. ఆయనకి అత్యంత ప్రభావవంతమైన ఏకాక్షరి షడాక్షరి మంత్రాల్ని ఉపదేశించి గజాననుడే ఆ బ్రహ్మలాగానే విష్ణువు, శివుడు, ఇంద్రాది సకల దేవతలు గణపతి మంత్రాన్ని జపించి ఆరాధించి తమ తమ అభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. కనుక నీవు కూడా విశ్వరూపుడైన గజాననుణ్ణి ఉపాసించి నీ దుఃఖాల నుంచి విముక్తి పొందు. నాయన, మహామహిమాన్వితమైన ఈ వరద గణేశ వ్రతాన్ని చవితి రోజు ప్రారంభించి భాద్రపద శుద్ధ చవితి దాకా చేయాలి. ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు మట్టితో ఒక పార్థివ గణపతిని తయారు చేసి విధి విధానంగా ప్రతిష్ఠించి షోడశోపచారాలతో అర్చించాలి. ఇక పూజానంతరము యథాశక్తి విప్రులకి భోజన దక్షిణ తాంబూలాల్ని సమర్పించాలి. ఈ విధంగా శ్రద్ధగా వ్రతాన్ని చేస్తే నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాడు. ఇప్పుడు మహర్షి చెప్పిన విధంగా నీవు ఎంతో శ్రద్ధగా ఆయన ఆశ్రమంలోనే వరద గణేశ వ్రతాన్ని ప్రారంభించావు. వ్రతం పూర్తయ్యేసరికి అక్కడ నీ భార్య పిల్లలు ఉన్న చోట గణేశుడు అనుగ్రహంతో దివ్యమైన భవనం ఏర్పడింది. దాసదాసీజనము పరివారము అందరూ కూడా ఆ భవనానికి వచ్చి చేరారు. నీ భార్య పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నీవు సౌపరి దగ్గర వీడ్కోలు తీసుకొని ఎంతో సంతోషంగా నీ గృహానికి వచ్చావు. నూతన వస్త్రాభరణాలతో మెరిసిపోతూ ఉన్నటువంటి నీ భార్య పిల్లలు నిన్ను ఘనంగా స్వాగతించారు. ఇదంతా చూసి నీవెంతో ఆశ్చర్యపోయావు. గజాననుడి అనుగ్రహాన్ని తలుచుకొని స్వామికి శతకోటి నమస్కారాలు సమర్పించావు. కనుక కర్దమ, ఆ విధంగా పూర్వజన్మలో నీవు వరద గణపతి వ్రతాన్ని ఆచరించిన కారణంగా ఈ జన్మలో గొప్ప రాజుగా జన్మించావు, ఘనమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించావు అని భృగు మహర్షి కర్దముడికి పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. ఇంకా కుమార, ఆ విధంగా కర్దముడు భృగువు ద్వారా తన ఉన్నతికి కారణమైన విషయాన్ని తెలుసుకుని ప్రస్తుత జన్మలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తిరిగి వరద గణేశ వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావంతో జ్ఞాన వైరాగ్యాలు అతడికి ప్రాప్తించాయి. దాంతో రాజ్యాన్ని కుమారులకి అప్పగించి నిత్యము గణపతిని జీవితాంతం ఆరాధిస్తూ చివరికి గణపతి లోకాన్ని చేరుకున్నాడు. కనుక షణ్ముఖ, ఈ వ్రతము అనన్య సామాన్యమైనది. దీనితో సమానమైన వ్రతము మరొకటి లేదు. పూర్వము ఎంతో మంది దేవతలు, గంధర్వులు, యక్షులు, మానవులు ఈ వ్రతాన్ని ఆచరించారు. సుప్రసిద్ధులైన నలుడు, చంద్రాంగదుడు, ఇందుమతి లాంటి వాళ్ళు ఈ దివ్యమైనటువంటి వ్రతం చేసుకుని తమ తమ ఇష్టార్థాల్ని పొందారు అని శంకరుడు కుమారస్వామి వారికి వరద గణేశ వ్రత వైభవం గురించి ప్రబోధించాడు. ఈ విధంగా వరద గణపతి వ్రత మహిమ తన కుమార్తెకి వివరించి, అమ్మ పార్వతి, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు, నీ భర్తను తిరిగి చేరుకో అన్నాడు హిమవంతుడు. అప్పుడు పార్వతీదేవి, తమరు చెప్పినట్లే తప్పకుండా చేస్తాను. అయితే ఈ వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలు పొందిన నలుడు, చంద్రాంగదుడు, ఇందుమతుల వృత్తాంతాల్ని కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు తప్పక ఇంత గొప్ప విషయాలు నాకు మరెవరు చెబుతారు? ఇవన్నీ కూడా వినటానికి ఇదే తగిన సమయము, దయచేసి చెప్పండి అని కోరింది. అప్పుడు కూతురు ఇష్టాన్ని గుర్తించినటువంటి హిమవంతుడు గణేశుడి మహిమల్ని వివరించే ఆ ముగ్గురు వృత్తాంతాల్ని క్రమంగా ఆమెకు చెప్పటం ప్రారంభించాడు. నలుడు, చంద్రాంగదుడు వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వము భూలోకంలో నిషధ దేశాన్ని నలుడు మహారాజు అనే మహారాజు పరిపాలించేవాడు. గొప్ప తపస్సంపన్నుడు.
మహాదాతైన ఆ మహారాజు సకల శుభలక్షణాలతో సిరి సంపదలతో తులతూగేవాడు. మహాపరాక్రమవంతుడైనటువంటి నలుణ్ణి చూసి శత్రురాజులు ఎంతో భయపడేవారు. నలమహారాజు భార్య దమయంతి మహా సౌందర్యవతి, గుణవతి. ఆయన కొలువులో పద్మహస్తుడు అనే తెలివైన మంత్రి ఉండేవాడు. అతడు బుద్ధికి బృహస్పతిగా, నీతిలో అంగీరసుడిలాగా, ఔన్నత్యంలో మేరు పర్వతంలాగా, గాంభీర్యంలో సముద్రుడిలాగా ఎంతో గొప్పవాడిగా ప్రసిద్ధి పొందాడు. ఒక రోజున నలమహారాజు తన మంత్రి పరివారంతో సహా సభలో కొలువుదీరి రాజనర్తకి చేసే నృత్యాన్ని ఆనందంగా తిలకిస్తూ ఉన్నాడు. ఇక ఆ సమయంలో తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి అక్కడికి వచ్చాడు. నలుడు వెంటనే నృత్యాన్ని ఆపించి సింహాసనం దిగి మహర్షికి స్వాగత సత్కారాలు జరిపారు. ఆయన్నొక ఆసనం మీద కూర్చోబెట్టి ఎంతో వినయంగా, మహాత్మా, తమరి రాకతో మా రాజ్యం ఎంతో పావనమైంది. తమరి రాకకి కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు. అప్పుడు నలమహారాజా, నీ వైభవాన్ని భూలోకంలోనే కాదు, స్వర్గలోకంలో ఉన్న దేవతలు, త్రిమూర్తులు కూడా ప్రశంసించడంతో నీ ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూడాలని వచ్చాను. మానవలోకాన్ని పరిపాలిస్తూ కూడా దేవతలతో ప్రశంసించబడ్డావు అంటే నీ గొప్పతనం ఎంతటిదో నాకిప్పుడు తెలిసింది. నీ వినయము, శౌశీల్యము నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. ఇక నాకు సెలవు ఇప్పించు, నా ఆశ్రమానికి బయలుదేరుతాను అన్నాడు గౌతముడు. నలుడు ఆయనకి నమస్కరించి, మహర్షి, తమరు వేదాంగాలు తెలిసిన వాళ్ళు, మహా తపస్సంపన్నులు. ఒక్క క్షణం కూర్చోండి. నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అది ఏమిటి అంటే, ఈ నాడు నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, అంతులేని ఐశ్వర్యం చూస్తుంటే నాకే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. పూర్వజన్మలో నేను ఏ పుణ్యం చేస్తే ఈ స్థితి కలిగింది? పూర్వజన్మలో నేను ఎవరిని? దయచేసి నాకు చెప్పండి. మీరు తప్ప ఈ సందేహాన్ని ఎవరూ కూడా తీర్చలేరు. నా మాట మన్నించండి అని ప్రార్థించాడు. ఆ మహర్షి నలమహారాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు. నలమహారాజా, పూర్వజన్మలో గౌడ దేశానికి అవతల ఉన్నటువంటి పిప్పల అనే నగరంలో దరిద్రుడైన ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించావు. నీ సంపాదనతో కుటుంబాన్ని కూడా సరిగా పోషించుకోలేని హీనస్థితిలో ఉన్నావు. అప్పుడు నిన్ను నీ భార్య, పిల్లలు నిందించడం ప్రారంభించాడు. ప్రతిరోజు కూడా వారు చేసే నిందావాక్యాల్ని వినలేక ఇల్లు విడిచి అడవికి వెళ్ళిపోయావు. అడవిలో తిరుగుతూ ఒక రోజున ఎంతో పవిత్రంగా, చక్కగా లతలతో, పుష్ప ఫలవృక్షాలతో నిండిన కౌశికుడి ఆశ్రమాన్ని చూశావు. అప్పుడు ఆశ్రమంలోనికి ప్రవేశించిన నిన్ను చూసి దయామయుడైనటువంటి ఆ మహర్షి, నాయన, ఇలారా, నీకొచ్చినటువంటి కష్టం ఏమిటి? ఎందుకిలా దీనంగా ఉన్నావు? అసలు నువ్వు ఎవరు అని ప్రేమగా అడిగాడు. అప్పుడు ఋషి ప్రేమకి చెలించిపోయినటువంటి నీవు ఆయన పాదాల మీద పడిపోయింది బోరున విలపిస్తూ నీ వృత్తాంతాన్నంతా కూడా చెప్పావు. అప్పుడు ఆయన నిన్ను ఓదార్చి భుక్తి ముక్తి దాయకమైనటువంటి గణపతి వ్రతాన్ని నీకు ఉపదేశించి 1 మాసం రోజులు క్రమం తప్పకుండా దీన్ని ఆచరించు అని ఆ వ్రతం చేసే విధానాన్ని వివరంగా చెప్పాడు. ఈ విధంగా కౌశికుడి ద్వారా గణేశుడి గొప్పతనాన్ని, వ్రత విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి నీవు ఆయనకు నమస్కరించి వెంటనే ఇంటికి తిరిగి వచ్చావు. అలా మహర్షి చెప్పిన విధంగా శ్రావణ శుక్ల చతుర్థి రోజు మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసి యథావిధిగా షోడశోపచారాలతో స్వామివారిని పూజించావు. నిరంతరము కూడా స్వామిని ధ్యానించావు. ఆ ప్రభావంతో నీ జీవితం మారిపోయింది. గణపతి అనుగ్రహంతో సకల సంపదలు కూడా నిన్ను వరించాయి. మహదైశ్వర్యవంతుడమైన నీవు ఎంతో మందికి అన్నదానాలు చేశావు. పండితుల్ని సత్కరించావు. బీద సాధలకి వస్త్రాల్ని పంచావు. నీవున్న ప్రాంతంలో ఎంతో విశాలంగా ఒక గణపతి ఆలయాన్ని కూడా నిర్మించావు. నిత్యము ఆయన్నే పూజిస్తూ జీవితాంతకాలము గడిపావు. ఇలా కాలం తీరాక నీవు పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితంగా ఈ జన్మలో నిశతరాజు నలుడిగా జన్మించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించావు. మహారాజా, నీవడిగినటువంటి నీ పూర్వజన్మ చరిత్ర అని చెప్పాడు గౌతముడు. ఈ విధంగా నలమహారాజు గౌతముడి ద్వారా పూర్వజన్మ వృత్తాంతాన్ని విని ఎంతో భక్తి శ్రద్ధలతో
పూర్వజన్మలో తాను ఆచరించినటువంటి గణేశ వ్రతాన్ని తిరిగి ఈ జన్మలో కూడా ఆచరించాడు. ఈ వ్రత ప్రభావము ఇంతదని చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఇలా నలుడితో పాటు చంద్రాంగదుడు అనేవాడు కూడా గణపతి వ్రతాన్ని చేసి కృతార్థుడయ్యాడు అని చెప్పాడు. అంతుడు ఇలా అతడి చరిత్రను కూడా చెబుతాను విను అని చంద్రాంగదుడి వృత్తాంతాన్ని ఇలా వివరిస్తున్నాడు. పూర్వము మాళవ దేశంలో కర్ణనగరం అనే పట్టణం ఉండేది. సకల సద్గుణవంతుడు, మహావీరుడు, యజ్ఞ యాగాది కర్మల్ని నిత్యము అనుష్ఠించే ధార్మికుడు, మహాదాతైన చంద్రాంగదుడు అనేవాడు ఆ పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ మహారాజు కొలువుండే భవనము ఇంద్రుడి భవనంలా దగదగ మాయాంగా ఉంది. ఆయన భార్య ఇందుమతి పేరుకు తగ్గట్లే చంద్రబింబం లాంటి ముఖంతో ఎంతో అందంగా ఉంటుంది. అందంతో పాటు అణుకువ, వినయము, శీల్యం లాంటి గుణాలతో మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. నిత్యము భర్తను దైవంగా భావిస్తూ దేవ అతిథి పూజలతో కాలం గడిపేది. ఇక చంద్రాంగదుడికి వేటాడడం అంటే ఎంతో ఇష్టము. వేటలో భాగంగా ఎన్నో మృగాల్ని హింసించి చంపుతూ ఉండేవాడు. అతడి మంత్రులంతా కూడా మహారాజా, అకారణంగా మూగజీవాల్ని కూడా మీరు వేటాడి చంపుతూ ఉన్నారు, ఇది మీకు తగదు అని హితబోధ చేశారు. అయితే వారి మాటలేవీ కూడా అతడి తలకెక్కలేదు. ఇక ఒకనాడు కొంత పరివారాన్ని వెంట పెట్టుకుని నల్లటి వస్త్రాలు, నల్లటి తలపాగా, ధనుర్బాణాలు ధరించి అడవికి వెళ్ళాడు. అక్కడి మృగాల్ని వేటాడుతూ ఉండగా ఒక ప్రాంతంలో భయంకరమైనటువంటి ఆకారంతో కొందరు రాక్షసులు కనిపించారు. పర్వతాల్లాంటి వాళ్లను చూడగానే రాజు పరివారమంతా కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నలుదిక్కులకి కూడా పరుగులు తీశారు. ఆ రాక్షస పరివారంలో ఒక ఆడరాక్షసి కూడా ఉంది. పరివారం లేక ఒంటరిగా నిలబడ్డ చంద్రాంగదుణ్ణి మోహించింది. దగ్గరగా వెళ్లి కౌగిలించుకోపోయింది. అంతే, ఒక్కసారిగా తన గుర్రాన్ని ముందుకు దూకించి పరుగు తీశాడు చంద్రాంగదుడు. ఆ ఆడరాక్షసి అతని వెనకే పరిగెడుతూ వెంబడించింది. ఇక రాక్షసుని తప్పించుకోవాలి అని వేగంగా వెళుతూ ఉన్నటువంటి మహారాజు చూసుకోకుండా దారిలో ఉన్నటువంటి ఒక మహా సరోవరంలో పడి మునిగిపోయాడు. లోపలికి జారిపోతూ ఉన్నటువంటి చంద్రాంగదుణ్ణి కొందరు నాగకన్యలు పట్టుకుని తమతో పాటు పాతాళ లోకానికి తీసుకుపోయారు. అక్కడికి అతడికి ఎన్నో సపర్యలు చేసి పూర్తిగా కోలుకున్నాక, రాజా, నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. ఆ నాగకన్యలతో, నా పేరు చంద్రాంగదుడు, నేను హేమాంగద మహారాజు పుత్రుణ్ణి, మాళవ దేశంలోని కర్ణ నగరానికి నేను ప్రభువుని అంటూ జరిగిన వృత్తాంతమంతా కూడా వారికి చెప్పాడు. అలా అంతా విన్న నాగకన్యలు చిరునవ్వుతో, రాజా, నీ సుందర రూపము మాకెంతో నచ్చింది, మమ్మల్ని వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపో, నీకు సకల సుఖభోగాల్ని అందిస్తాము, మాలాంటి అందమైనటువంటి సుందరీమణులు దొరకటము నీ అదృష్టము అని అన్నారు. అది విని చంద్రాంగదుడు ఆశ్చర్యపోయాడు. వారికి నమస్కరించి, అమ్మా, నేను పత్ని వ్రతుణ్ణి, మీరంతా కూడా నాకు సోదరీమణులతో సమానము, ఇతరుల్ని వాడము మహాపాపము, మా వంశంలో అందరము కూడా వంశధర్మం ప్రకారము తపోయజ్ఞాలు, వ్రతాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఏకపత్ని వ్రతాన్ని తరతరాలుగా ఆచరిస్తూ ఉన్నాము. కనుక దయచేసి మీ కోరిక వెనక్కి తీసుకోండి అని వినయంగా అన్నాడు. చంద్రాంగదుడి తిరస్కారము నాగకన్యలకి కోపం తెప్పించింది. వారు నిర్దాక్షిణ్యంగా, రాజా, మమ్మల్ని తిరస్కరించిన నీకు నీ భార్యతో వియోగం సంభవించుగాక అని శపించి అక్కడే ఒక కారాగారంలో అతన్ని బందీగా పడేశారు. అక్కడ చంద్రాంగదుణ్ణి తరుముతూ వచ్చినటువంటి ఆడరాక్షసి అతడు సరోవరంలో పడిపోవటం చూసింది. అప్పుడు వెంటనే లోపలికి దూకి అందులో ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా తాగేసింది. లోపలున్నటువంటి జలచరాలన్నింటినీ కూడా తినేసి చంద్రాంగదుడి కోసము అంతా వెతికింది. అయితే అక్కడ కూడా అతడు దానికి కనిపించలేదు. మరోపక్క చంద్రాంగదుడిని వదిలి పారిపోయిన పరివారము రాక్షసుల భయంతో వెనక్కి రాకుండా సరాసరి రాజధానికి వెళ్లిపోయారు. ఇక జరిగిన విషయమంతా కూడా మహారాణి ఇందుమతి దేవికి వివరించి చంద్రాంగదుడు
రాక్షసుల చేతిలో మరణించాడు అని చెప్పారు. ఈ విషయం తెలిసిన ఇందుమతి ఒక్కసారి మూర్ఛపోయింది. తర్వాత కొద్దిసేపటికి తేరుకొని చంద్రాంగదుడు ఏమైపోయాడో అని తలుచుకుని దారుణంగా విలపించింది. నాథ, నీవు లేకుండా నేనెలా జీవించగలను? ఈ రాజ్యానికి ప్రజలకు దిక్కు ఎవరు? భార్యకి భర్తేగా దైవము, కనుక నీవు లేని నా జీవితం శూన్యము అంటూ పలవరించసాగింది. చుట్టుపక్కల ఉన్న పరివారము ఆమెను ఓదారుస్తూ, అమ్మా ఇందుమతీదేవి, నీవిలా దుఃఖిస్తూ కూర్చుంటే పసివాడైన నీ బిడ్డ తల్లడిల్లిపోతాడమ్మా. ధైర్యం తెచ్చుకో. దుఃఖాన్ని కాస్త దిగమింగుకొని జరగాల్సిన కార్యక్రమం చూడు. ఇప్పుడు ఈ రాజ్యానికి నాయకురాలివి నీవే. ఎలాంటి వాళ్ళైనా మరణించక తప్పదు. అది అనివార్యము. పుట్టిన ప్రతి జీవికి జనన మరణాలు తప్పవు. అది సృష్టి ధర్మము. అశాశ్వతమైన విషయాల కోసము దుఃఖించడం తగదు. నీ భర్త చంద్రాంగదుడు గొప్ప ధర్మాత్ముడు. ఆయన ఉత్తమ లోకాలకు చేరే ఉంటాడు అని అన్నారు. అలా అందరి మాటలు విన్నాక ఇందుమతీదేవి కొంచెం ధైర్యం తెచ్చుకుంది. గుండె దిటువు చేసుకుని తన భర్తకి ఉత్తర క్రియలు చేయించింది. తన సౌభాగ్య చిహ్నాల్ని తీసేసి నిత్యము పోయిన భర్తనే తలుచుకుంటూ కాలం గడిపింది. ప్రతినిధులుగా చంద్రాంగదుడి మంత్రులే రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నారు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. నాడు త్రిలోక సంచారి నారద మహర్షి అనుకోకుండా ఆ రాజ్యానికి వచ్చాడు. ఇందుమతీదేవికి ఈ విషయం తెలిసి నారదుణ్ణి రాజభవనంలోనికి ఆహ్వానించింది. ఆయనకు అతిథి సేవలు చేశాక తాను భర్తను కోల్పోయి పడుతున్నటువంటి వేదనంతా కూడా మహర్షికి వివరించింది. ఇక అంతా విన్న నారదుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. అమ్మా ఇందుమతి, నీవేం చింతించకు. నీ భర్త ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో జీవించే ఉన్నాడు. ఇక నుంచి నీవు సౌభాగ్య చిహ్నాలైన మంగళసూత్రాన్ని, బంగారు ఆభరణాల్ని ధరించు. నీవు దీర్ఘ సుమంగళివి అని ఆశీర్వదించాడు. అలా నారదుడి మాటలతో ఆమెకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. వెంటనే పరిచారికల్ని పిలిపించి తాను వదిలేసినటువంటి మంగళసూత్రము తదితర ఆభరణాలన్నీ కూడా తెప్పించి ఆనందంగా ధరించింది. ఆ ఆనందంలో ఆస్థాన పండితులకి, పురోహితులకి దానాలు చేసింది. ఇదంతా కూడా అక్కడే ఉన్నటువంటి నారద మహర్షి ఆనందంగా చూస్తూ కూర్చున్నాడు. ఇందుమతి నారదుడికి నమస్కరించి, మహాత్మా, నా భర్త జీవించాడు అన్న వార్త చెప్పి నా ప్రాణాన్ని నిలబెట్టారు. నా భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎప్పుడు నన్ను ఆయన కలుసుకుంటాడు? అందుకు నేనేం చెయ్యాలి? దయచేసి నాకు ఈ విషయాలను చెప్పి తరింపచేయండి అని నా భర్త తిరిగి రావటానికి ఉపయోగపడే వ్రతం ఏదైనా చేయమంటారా? ఎంత కష్టమైనదైనా కూడా దాన్ని ఆచరిస్తాను అని దీనంగా ప్రార్థించింది. నారద మహర్షి, అమ్మా ఇందుమతి, నీ కోరిక నెరవేరటానికి ఒక దివ్య వ్రతాన్ని ఉపదేశిస్తాను. దాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే నీ భర్త తిరిగి నీ దగ్గరకు వస్తాడు. నేను చెప్పే వ్రతము పేరు గణేశ వ్రతము. ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలో చెబుతున్నాను విను అని శ్రావణ శుద్ధ చవితి నాడు వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయము నదీ తీరానికి వెళ్ళి పవిత్రకంగా స్నానం చేసి నేను ఈరోజు శ్రద్ధగా గణేశ వ్రతాన్ని చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి. తర్వాత ఇంటికి వచ్చి మట్టితో 4 బాహువులున్న వినాయక ప్రతిమని తయారు చేసుకోవాలి. ఆ మూర్తిని చక్కటి మండపంలో ప్రతిష్ఠించి షోడశోపచారాలతో అర్చించాలి. ఈ విధంగా స్వామివారి వ్రతాన్ని 1 మాసం రోజులు చేయాలి. అనగా భాద్రపద శుద్ధ చవితి వరకు కొనసాగించాలి. ఇలా వ్రతం పూర్తయిన తర్వాత శక్తి కొద్దీ బ్రాహ్మణులకి, బీదలకి అన్నదానము, వస్త్రదానం చేయాలి. ఈ విధంగా చేస్తే నీ భర్త నిన్ను తిరిగి కలుసుకుంటాడు. నీ భర్త సజీవంగా పాతాళ లోకంలో నాగకన్యల దగ్గర బందీగా ఉన్నాడు. కనుక నేను చెప్పినట్లు చెయ్యి, నీకంతా కూడా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తర్వాత ఇందుమతి నారదుడు చెప్పిన ప్రకారము శ్రావణ శుద్ధ చతుర్థి కోసం ఎదురుచూసి ఆ రోజు రాగానే యథావిధిగా చతుర్భుజ గణపతి ప్రతిమని తయారు చేసి షోడశోపచారాలతో వివిధ రకాల నైవేద్యాలతో స్వామివారిని అర్చించింది. ఆనాటి నుంచి తిరిగి భాద్రపద శుద్ధ చవితి వరకు ప్రతిరోజు ఇదే విధంగా గణపతిని ఆరాధిస్తూ వ్రతం పూర్తయ్యాక దానాలు చేసింది.
వ్రతదీక్షలో ఉన్న వాళ్ళ కేవలము పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఎంతో నిష్ఠగా ఉన్నది. ఈ విధంగా ఇందుమతి చేసిన వ్రతానికి గణేశుడు ఎంతో ప్రీతి చెందాడు. ఆ ఫలితంగా అక్కడ పాతాళంలో ఉన్నటువంటి నాగకన్యల మనసు మారిపోయింది. చంద్రాంగదుడి ఏకపత్ని వ్రతదీక్షని మెచ్చుకుని అతన్ని విడిపించి ఘనంగా నూతన వస్త్రాలతో ఆభరణాలతో సత్కరించారు. తమ తప్పుని మన్నించమని ప్రార్థించి మనోవేగంతో వెళ్లే ఒక గుర్రాన్నిచ్చి పంపించారు. ఆ గుర్రాన్నెక్కిన చంద్రాంగదుడు పాతాళం నుంచి బయలుదేరి సరోవరం ద్వారా బయటికి తిరిగి వచ్చాడు. ఒక్కసారి భూలోకాన్ని చూసేసరికి ఎంతో సంతోషం కలిగింది. ఇక తన గుర్రాన్ని అక్కడే ఉన్న ఒక చెట్టుకు కట్టేసి ఆ చెట్టు నీడలో సేద తీరాడు. ఆ దారిలో వెళ్తున్నటువంటి కొందరు చెట్టు క్రింద ఉన్నటువంటి రాజును గుర్తుపట్టి దగ్గరకొచ్చారు. ఇక తమ రాజు బ్రతికే ఉన్నందుకు ఆనందపడ్డారు. కొంతమంది రాజధానికి పరుగులు ఎత్తుకు వెళ్లి చంద్రాంగదుడు అనే బతికే ఉన్నాడు అన్న వార్త భటులకు తెలియజేశారు. ఇక ఆ వార్త విన్నటువంటి రాజభటులు దాన్ని వెంటనే ఇందుమతి దేవికి చేరవేశారు. ఆ వార్త విని రాణి ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది. వెంటనే బంధుమిత్ర పురోహితుల్ని తన కుమారుణ్ణి వెంటబెట్టుకుని సకల జనపరివార సమేతంగా చంద్రాంగదుడు ఉన్న సరోవర తీరానికి వచ్చింది. నిజంగా 12 సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరము కలుసుకున్నారు. ఇందుమతి సకల రాజలాంఛనాలతో భర్తకి స్వాగతం పలికింది. సువాసిని స్త్రీలు రాజుకి మంగళహారతులిచ్చారు. పురజనులతో వారి మీద పూలవాన కురిపించారు. చంద్రాంగదుడు అప్పుడు ఎంతో ప్రేమగా రాణిని తన కుమారుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. అందరూ కలిసి రాజధానికి బయలుదేరారు. చంద్రాంగదుడి పునరాగమ సందర్భంగా నగరం అంతా కూడా విందు వినోదాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రజలంతా కూడా చంద్రాంగదుడి ధర్మనిరతిని గుర్తు చేసుకుని ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా కలుసుకున్నందుకు ఎంతో ఆనందించారు. చంద్రాంగదుడు భార్య ద్వారా తన బంధన విముక్తికి కారణము గణేశ వ్రతమేనని తెలుసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత శ్రావణ శుక్ల చతుర్థి రాగా భార్యాపుత్రులతో కలిసి స్వామి వ్రతాన్ని వైభవంగా ఆచరించాడు. ఈ విధంగా భగవంతుడు పార్వతీదేవికి ఇది నలమహారాజు చంద్రాంగదుల వృత్తాంతము విన్నావు కదా, శ్రావణ చతుర్థి నాడు చేసిన గణేశ వ్రతము ఎంత గొప్ప ఫలితాలనిచ్చిందో, ఇక ఎలాంటి సందేహం లేకుండా వెంటనే వ్రతాన్ని ఆచరించు అని చెప్పాడు హిమవంతుడు. విధంగా తండ్రి చెప్పిన ప్రకారము పార్వతీదేవి శ్రావణ శుద్ధ చవితి నాడు మట్టితో వినాయక ప్రతిమను తయారు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో షోడశోపచార పూజ చేసింది. ఇక పూజానంతరము స్వామికి ప్రీతికరమైన పదార్థాలని నైవేద్యంగా సమర్పించింది. తర్వాత దీక్షగా గణేశ మంత్రాన్ని జపిస్తూ వ్రతాన్ని కొనసాగించింది. ఆ విధంగా పార్వతీదేవి చేసిన వ్రత ఫలితంగా అక్కడ శివుడు మనసు మారింది. ఒక్కసారిగా ఆయనకి పార్వతీదేవి గుర్తొచ్చింది. వెంటనే ధ్యానంలో నుంచి బయటకు వచ్చాడు. నంది వాహనాన్ని ఎక్కి ఆమె ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అది పార్వతి చేస్తూ ఉన్నటువంటి వ్రతం సమాప్తమైన రోజు. ఇక భర్తనే చూడగానే పార్వతీదేవి హృదయము ద్రవించిపోయింది. కన్నీళ్లతో ఆయన పాదాల్ని కడిగింది. శివుడు కూడా ఆమెకి చలించిపోయాడు. పార్వతీదేవిని పైకి లేపి ఓదార్చాడు. పార్వతీదేవి గద్గస్వరంతో, ప్రభు, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. నా తండ్రి చెప్పిన విధంగా నేను గణేశుడి దివ్య వ్రతాన్ని పూర్తి చేశాను. ఆ వ్రత ఫలితంగానే ఇక్కడికి వచ్చారు. నిజంగా ఇది ఎంతో మహామహిమాన్వితమైన వ్రతం అని చెబుతోంది. అంతలో హిమవంతుడు అక్కడికి వచ్చి, శంకర, ఇదిగో నీ భార్య, జాగ్రత్తగా రక్షించి అప్పగిస్తూ ఉన్నాను. ఇకపై ఈమె బాధ్యత నీదే అని చెప్పి పార్వతీ చేతిని పరమేశ్వరుడికి అందించాడు. ఇక ఈ సుందర దృశ్యం చూసి దేవతలంతా కూడా ఎంతో సంతోషించారు. ఆకాశం నుంచి పార్వతీ పరమేశ్వరులపై పూలవాన కురిపించారు. ఆ దంపతులు ఇద్దరూ కూడా గజాననుడికి నమస్కరించారు. తర్వాత పార్వతీదేవిని వెంటబెట్టుకుని శివుడు కైలాసానికి వెళ్ళగా దేవతలంతా కూడా తిరిగి తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ గణేశుడి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.
మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.